హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇక్కడేమో పిల్లలకైతే సండే రోజండి ఎగ్ రైస్ అయితే కలిపాను మధ్యాహ్నం. ఇంకొచ్చేసి గడ్డ పెరుగు, అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆవు పాలు అంటారు కదా, ఆ పాలతో తోడుపెట్టేసింది. ఇదైతే పెరుగు. మా పాపకైతే నచ్చట్లేదు, మా అబ్బికైతే బాగా నచ్చుతుంది. అంటే కొంచెం ఏమంటారు, మీగడ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం అయితే మా పాప అయితే ఏంటంటే ఇంకా ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, అదే తింటుంది. తనకి వెన్నన్న నెయ్యన్న అసలు పడదు. తినదు ఎందుకో మరి, చిన్నప్పటి నుంచి ఎంత పెట్టాలని ట్రై చేసినా తినదు. కానీ మళ్ళీ పాయసం అలాంటి వాటిలో వేస్తే తింటుంది. డైరెక్ట్గా తినాలి అంటే తినదు. మాకైతే చాలా ఇష్టము అలా పెరుగుంటే. అది ఆ రోజు పెరుగు అయితే మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది కదా, అంటే పులవకుండగా. పులిసిందైతే కొంచెం పుల్లగా ఉంటుంది, అది తినాలనిపించదు, చాలా బాగుంటుంది. ఇంకా సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మేము కొత్తగా ఇల్లు తీసుకున్నాం కదా, అక్కడైతే పెద్ద టెంపుల్ ఉందండి. సాటర్డే చాలామంది జనాలు వస్తారు. అక్కడైతే వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము సాటర్డే రోజు. ఇంకా పిల్లలకైతే ఆ రోజు హాలిడే. మా పాపని రమ్మంటే రాలేదు, అవి ఒకడే వచ్చారు. అయితే ఇంకా మేము ఒక 3-4 మెంబర్స్ కలిసి వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. మా ఇంటికి కొంచెం దగ్గరేనండి, వాకబుల్ డిస్టెన్స్ కూడా, వెళ్ళొచ్చు నడుచుకుంటూ. కాకపోతే ఎండ ఎక్కువ ఉంటే వెళ్ళలేం, కానీ ఇంకా కొంచెం చల్లగా ఉంది ఆ రోజు వాతావరణం అయితే. ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. నేను ఇంతకుముందు ఒకటి చెప్పాలనుకున్నాను కదా, ఏంటంటే మేము ఊరెళ్తుంటే కొంతమంది ఏమైందంటే వాటర్ కోసం అని చెప్పేసి బాటిల్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆపారు. అయితే నాకు తెలియదండి, అంటే నేను వాటరే అడుగుతున్నారు వాళ్ళు అనుకున్నాను. కానీ వాటర్ కోసం అని చెప్పి ఆపేసి టిఫిన్కి ఏమన్నా డబ్బులు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా అయితే మనము పాపం అంటే హైవే మీద వెళ్తున్నారు కదా, వాటర్ అయితే ఎక్కడ దొరకవు అని చెప్పేసి వాటర్ అడుగుతున్నారని చాలామంది ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మేమైతే ఆపాము. ఎందుకని అంటే, అయ్యో పాపం వాటరు లేక అడుగుతున్నారు కదా, హైవే మీద దొరకవు కదా, అందుకని చెప్పేసి అడుగుతున్నారు అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు అలా ఆపారు కదా, తర్వాత అయితే టిఫిన్కి అడిగారు డబ్బులైతే. అంటే నార్మల్గా ఆపితే మనము ఆగం కదా, అలా వాటర్ అని చెప్పేస్తే ఆగి వాటర్ ఇస్తామనేమో అన్నట్లు అనుకున్నాను నేనైతే. అంటే మీకేమైనా ఎప్పుడైనా అలా జరిగిందా సిచ్యువేషను? అంటే తర్వాత అనుకున్నాం మేము, అంటే నార్మల్గా ఆపితే ఆగరు కదా, ఇలా వాటర్ అంటే ఆపుతారని చెప్పేసి. అంటే చాలామంది వెళ్ళిపోతున్నారు ముందుకి, ఆపట్లేదు. సరే వాళ్ళ దగ్గర వాటర్ లేవేమోలే, మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇద్దామని అనుకున్నాం మేము. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా? మేమైతే ఇలా ఫేస్ చేసాము ఫస్ట్ టైము. అంటే తెలియదు కదా మనకి ఇలా చేస్తారని చెప్పేసి. అంటే అమౌంట్ ఉంటే ఇంకా మేము ఇచ్చేసాము. అప్పుడైతే మా బాబుకి కూడా చెప్పాను నేను వీడియో తీయమని, అయితే మర్చిపోయాడు, తీయలేదు. అందుకని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా షేర్ చేశాను నేనైతే. ఇంకా బిర్యానీ అయితే బయట నుంచి తెచ్చారండి మా వారు. ఇంట్లో రైస్ చపాతీలు ఉన్నాయి. ఇంకా వద్దులే ఇవే తినేస్తే సరిపోయిద్ది, ఇవే సరిపోతాయంటే వినలేదు మా పాప అయితే. ఇంకా అందుకోసం మళ్ళీ బిర్యానీ తీసుకొచ్చారు. ఇంకా తిన్నాంలే అని చెప్పేసి కూర్చున్నాము అందరము పెట్టుకొని. అయితే ఫుడ్ అయితే ఇక్కడ మా అభి అయితే ఊరెళ్ళాడండి అప్పుడు. అభి లేడు, మేము ముగ్గురమే ఉన్నాం, మా పాప, మా వారు, నేను. మా పాపకి ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నందువల్ల ఊరైతే వెళ్ళలేదు. మా అభి అయితే మా తమ్ముడు వెళ్తుంటే ఊరెళ్ళాడు మా తమ్ముడితో పాటు. ఇంకా అభి అయితే ఊర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, నాకు ఏదో ఒకటి తీసుకురా డాడీ అంటే ఇంక ఇంట్లో ఫుడ్ ఉన్న బిర్యానీ తీసుకొచ్చాడు. అయితే ఇంకా మేమైతే మార్నింగ్ రైస్ ఉంది కదా, అదైతే పెట్టుకొని తినేసాం ఫస్ట్. ఇంకా తర్వాత అయితే కొంచెం టేస్ట్ చూసాం అంతే బిర్యానీ. ఎందుకంటే ఈ అన్నం వేస్ట్ అయిపోతుంది కదా, ఇంత అన్నం ఉండిపోయింది అని చెప్పేసి మాకు ఇదే ఫుల్ అయిపోయింది మా ఇద్దరికి. ఇంకా వద్దని చెప్పినా వినలేదు మా పాప అయితే. ఇదేమో ఏకాదశి రోజండి, అంటే ఉత్తరాయణం పోయి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అంటారు కదా, అలాగా. ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను.
మా దేవుడి గుడి అయితే చాలా చిన్నగా ఉంటుందండి. ఎక్కువ పటాలైతే పెట్టలేదు నేను. తీయడానికి కూడా అంటే ఫొటోస్ అట్లా ఏమన్నా పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అయితే లేదు. నేను ఓన్లీ ఇంకా అక్కడ పట్టినయన్నీ 3 ఫొటోస్ అయితే పెట్టేశాను. మిగతాయన్నీ ఇంకా షోకేస్ గుళ్ళలో పెట్టేసి ప్యాకప్ చేశాను. అంటే దండం అయితే పెట్టుకుంటామండి. మార్నింగ్ మా వారైతే ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత అక్కడైతే దండం పెట్టుకుంటారు. అంటే గుళ్ళో ఇక్కడేమో ఎంత బ్లర్‌గా వస్తుంది గదా! వీడియో అయితే. అంటే పొగ ఉంది అక్కడ. అందుకే అలా వస్తుంది. ధూపం వేశాను నేనైతే. ఇంకా అగరబత్తులు పెట్టేసి, దీపం పెట్టేసి ధూపం వేశాను. అందుకే అలా వస్తుంది. ఇంకేంటంటే ఆ రోజు పెసరట్టు వేశాను. పెసరట్టయితే తిందామని చెప్పేసి ఇంక అప్పుడు పూజ అయిపోయింది కదా! పెసరట్టయితే వేసుకొని తింటూ ఉన్నాను నేనైతే. చాలా బావుందండి చట్నీ పెసరట్టయితే. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే నేను ఒక్కోసారి కెలాగ్స్ ఇస్తూ ఉంటాను పాలలో. అంటే ఇంకొకసారి తింటారు. ఒక్కోసారి ఏదైనా రైస్ ఐటెమ్ అట్లా ఉంటే కూడా రైస్ ఐటెమ్స్ కూడా తినేస్తారు ఇంట్లో అయితే. ఇంకా సాయంత్రం పిల్లలొచ్చేసరికి నేను పాలైతే కాచేసి ఇలా కెలాగ్స్ ఏసి ఉంచాను. అంటే వచ్చిన వెంటనే తినేస్తారు గదా! కొంచెం వేడి వేడి పాలలో మెత్తబడితే బావుంటాయని చెప్పేసి అలా పెట్టేశాను. ఇంకొక్కోసారి తింటది, ఒక్కోసారి తినదండి మా పాప అయితే. ఇం తర్వాత మేమొచ్చేసి ఏమంటారు ఏరువాక పున్నమి అంటారు గదా! ఆ రోజు పండుగ చేశాము మా ఊర్లో అందరూ చేస్తున్నారని చెప్పేసి. ఆ రోజైతే ఇంకా మా పిల్లలనైతే నేను ఇంట్లో వంటలు చేస్తూ ఉండంగానే ప్రసాదం ఇచ్చి పంపించేశాను దేవుడి దగ్గర పెట్టేసి. దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి రమ్మని. మా అభి చూడండి కొబ్బరికాయ కొట్టేసి పాలెక్కడ పోస్తున్నాడో అమ్మవారి మీద తీసుకొచ్చి ఏస్తున్నాడు అక్కడ. ఇక్కడేమో పుట్టకు కూడా పూజ చేశారు ఇద్దరు పిల్లలైతే. పుట్టకి పూజ చేసి, అమ్మవారి దగ్గర పూజ చేసి, ఇప్పుడు కొత్తగా అయితే టెంపుల్ కడుతూ ఉన్నారు పక్కన. అయితే ఇంకా టెంపుల్ అయితే పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ అన్నీ చేశారు కదా! చూపించాను కదా! నేనైతే వీడియోస్ పెట్టాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.